ఎందుకంటే బైబిల్ ప్రకారం ఫస్ట్ కమాండ్మెంట్ లో ఉంటది, నేను తప్ప వేరే దేవుని పూజించొద్దు అని బైబిల్లో ఉంటది. ఈ రోజుల నుంచి క్రిస్టియన్స్ అంతా ఒకటే అనుకున్నారు. ఈ రోజే తెలిసింది ఈ అమ్మాయి చెప్తే క్రిస్టియన్ లో కూడా 2 టైప్స్ ఉంటారని. ఒకరు క్యాథలిక్స్, ఒకరు ప్రొటెస్ట్ అని. ఫస్ట్ ఓన్లీ జీసస్ ని ప్రార్థిస్తారు, కానీ క్యాథలిక్స్ జీసస్ ని, జీసస్ మదర్ ని, ఫాదర్ ని అందరిని ప్రార్థిస్తారు. ఇంకా మ్యాటర్ లేక వస్తే నేను ఫస్ట్ టైం చర్చ్ కి అయితే వెళ్తున్నాను. ఈ ఇయర్స్ నుంచి ఇదే మారతల్లిలో ఉన్నా గానీ ఎప్పుడు ఈ చర్చ్ కి అయితే రాలేదు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ చర్చ్ కి ఒకసారి నా చూడాలని, కానీ నాకు ఎవరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అయితే లేరు. మరదల ఫ్రెండ్ అయితే క్రిస్టియన్, ఈ రోజు సండే అని చెప్పి తన చర్చ్ కి వెళ్తుంది. నన్ను కూడా అయితే రమ్మని. ఇదే కన్ఫెషన్ రూమ్, ప్రతి చర్చ్ లో అయితే ఒక కన్ఫెషన్ రూమ్ అయితే ఉంటది. అక్కడికి వెళ్ళేసి మన తప్పులు ఏదైనా ఉంటే ఒప్పుకోవాలి. అండ్ ఇదే హోలీ వాటర్ పాండ్. అయిపోతున్న బయటకు వస్తాను, ఈ పాండ్ లో నీళ్ళు నుదుటికైతే రుద్దుకుంటారు. చర్చ్ లో గజస్తంభం ఏందో ఫస్ట్ టైం చూస్తున్నా, ఇది నాకు కూడా తెలియదు. ఈమె మేరీ అంటే జీసస్ మదర్, అండ్ ఈయన జోసెఫ్ జీసస్ ఫాదర్. ఇక్కడ మనం ఏదైనా అనుకుని దీపం పెడితే అన్ని జరుగుతాయని నమ్మకం. అవన్నీ చూసుకుని అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రార్థన రూమ్ కి అయితే వచ్చి ఇక్కడైతే అన్ని లాంగ్వేజ్ బైబుల్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇంగ్లీష్ బైబుల్ తీసుకుని అట్లా తిరిగేసిన పేపర్ లో అయితే ఒకటే ఉంటది, జీసస్ ఒకటే గాడ్ అనేది. చదివించాలైన బైబుల్ పక్కన పెట్టేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చేస్తే మా పిల్లలు ఎందుకు ఏరుకుంటున్నారు ఇక్కడ. ఇంటి నుంచి చూస్తే చీముచ్చిరికాయలు. నేను కూడా అయితే 2 తీసుకొని నోట్లు వేసుకున్నాను. మన హిందూ గుడి నుంచి బయటకు వస్తే ఎలా అంగళ్ళు అయితే ఉంటాయి, ఇక్కడ కూడా అలానే అంగళ్ళు ఉంటాయి. కాకపోతే మనం అక్కడ వేరే అమ్ముతాం, ఇక్కడ వీళ్ళు వేరే అమ్ముతారు. బైబుల్స్ ఇలాంటివి అయితే అమ్ముతారు. అంతే మరి ఈ రోజుకి. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.